నమస్కారం అండి. ఎప్పుడు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినా ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తే అదొక చాలా పాజిటివ్ ఎనర్జీ. అలాగే ఈ రోజు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కమిటీ కుర్రోళ్ళు కి నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం పింక్ ఎలిఫెంట్ మా టీం అందరితో వచ్చినప్పుడు చాలా లాంగ్ టూర్ ఉండింది మాకు. అప్పుడు యాక్చువల్లీ హడావుడిలో అన్ని చోట్లకి వెళ్ళడం అది అది కూడా మేము ఇక్కడే విజయవాడలో స్టార్ట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే మా సెకండ్ మూవీ రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీం వేసుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేద్దామని ఇక్కడే థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా యునో ఎంటర్టైనింగ్ సినిమా ఇది. ఒక ఫ్యాంటసీ జాన్రాలో దెయ్యా సినిమా కాదు, ఒక అడ్వెంచరస్ గా ఒక ఫ్యాంటసీ జానర్లో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. ఈ సమ్మర్ కి చాలా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం మా రాకాస మూవీ తోటి. సో అందరూ థియేటర్ కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నారు. ఇది ఒక రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విఠలాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాస్తున్నారు. ఆవిడ విఠలాచారి గారికి, ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆవిడ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఒక ఫ్యాంటసీ సినిమాని మళ్ళీ మనం తీసుకురావాలి. మన కథల్లో, మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అబ్బాయి మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. ఆవిడ అన్నట్టు నేను చూసి తీసుకోలేదండి. కథ నాకు నచ్చింది. డైరెక్టర్ వెంటనే నిహార్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. నేను ఎందుకని అడగల, బికాజ్ ఐ హ్యావ్ వర్క్ విత్ హర్ బిఫోర్. మాన్స గారు కూడా పనిచేశారు కాబట్టి వీ నో హౌ కంఫర్టబుల్ ఇట్ ఇస్ అండ్ హౌ కొలాబరేటివ్ ద ప్రాజెక్ట్ విల్ బి. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఆవిడ నన్ను అడగడం, ఇలా నిహార్ గారి దగ్గరికి వెళ్దామా అని అడగడం, నేను ఆలోచించి చెప్పడం అలా ఏం లేదు. ఆవిడ కథ అద్భుతంగా ఉందని ఎవరు చెప్తున్నారంటే నిహార్ గారు అంటే ఓకే ఓకే రేపు స్టార్ట్ చేసేస్తున్నాం అని స్టార్ట్ చేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పట్టింది, బట్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఫైనలీ ప్రమోషన్స్ వచ్చేసాం. అండ్ యాజ్ యూజువల్ ఆవిడ అన్నట్టు విజయవాడలో స్టార్ట్ చేసుకున్నాం. వెరీ వెరీ హ్యాపీ. రాకాస సినిమా ఏప్రిల్ 3 కొంచెం వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా, ఆల్ ఏజ్ జోనర్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమా చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది అండ్ అలాగే మీరు ఫ్యాంటసీ కామెడీ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మా మానస గారు చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా చేశారు. ఆవిడకి మా నిహార్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో మొత్తానికి మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ ఏప్రిల్ 3 రాబోతుంది. అండ్ ఏప్రిల్ 3 థియేటర్కి వెళ్ళి మా సినిమాని మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా సంగీత్ గారు అలాగే మా నయన్ సారిక గారికి ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్.